సమాజాన్ని నడిపే శక్తి మహిళల్లోనే ఉందని ఎంఈఓ మనీలా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగా హుస్నాబాద్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలకు ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని అన్నారు. మండల పరిధిలోని పలు పాఠశాల ఉపాధ్యాయురాలకు ఎంఈఓ మనీలా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సంధ్యావాలి మేడం, వివిధ పాఠశాల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు బాయ్స్ స్కూల్లో కానీ గర్ల్స్ స్కూల్లో కానీ పనిచేయడం అది ఒక అదృష్టమే. అంతమంది విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం మీకు వచ్చింది. మా వరకు వచ్చేసరికి మాకున్న 10, 15, 20 మందితోని ఇక తగ్గింది అనుకోండి. అప్పుడైతే మీరు అన్నట్టుగా 100% కరెక్ట్. మనం బస్సు ఎక్కినా, హుస్నాబాద్లో ఏ వాడకు పోయినా, ఎక్కడికి పోయినా మన స్టూడెంట్ అనేటప్పుడు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నారు. అది నిజంగా మనం టీచర్లు అవ్వడం మన జీవితానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మనం మహిళా దినోత్సవ వేడుకలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఎందుకంటే వాళ్ళకు కూడా వెహికల్ లింక్ ఉంటుంది, ఎక్కువ సేపు ఏం చేయట్లేదు. కొన్ని యాక్టివిటీస్ 1-2 ఉన్నాయి. అవి కాగానే సన్మానం అవుతుంది. నేను కూడా మీ టైం తినను, ఎందుకంటే మీరు నాకు టైం వరకే పని చేస్తారు. ఆ పని చేసేలా నేను చూస్తాను కాబట్టి మీ టైం కూడా నేను వేస్ట్ చేయను. కాబట్టి ఒక 5 minutes మేడం మీద చిన్న యాక్టివిటీ చేస్తారట.